దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు, చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతానికి కరీంనగర్ కోర్టు దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? బాంబుని ఏమన్నా కనుక్కున్నారా? బాంబ్ స్క్వాడ్ ప్రస్తుతానికి మెయిల్ వచ్చింది, బాంబు బెదిరింపు ఉంది, 12 గంటల 5 నిమిషాలకి పేల్చేస్తామనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏకకాలంలో పలు ప్రాంతాలకి ఇటు రాజమండ్రి, నాంపల్లి, సిబిఐ కోర్టు, అలాగే కరీంనగర్ జిల్లా కోర్టుకు నేతృత్వంలో బాంబ్ స్క్వాడ్ అండ్ డాగ్ స్క్వాడ్ తనిఖీ చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొంది. బాంబు స్క్వాడ్ ని రంగంలోకి దించారు. మొత్తం మీద ఎక్కడుంది అని చెప్పేసి మొత్తం వీరి టీం అంతా వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. హై అలర్ట్ జారీ చేశారు. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్ప్లోజివ్ RDX బాంబు సేల్ చేస్తామని చెప్పేసి చేసినటువంటి హెచ్చరికల్ని చాలా లైట్ గా తీసుకోవద్దు. ఖచ్చితంగా మనం ముందు జాగ్రత్త చర్యగా దీన్ని